నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా సింపుల్గా పెట్టుకోవచ్చు ఇవి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎంతో గుల్లగా కూడా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఎంతో ఇష్టపడతారు తిన్నందుకు ఇవి. దానికి అరకిలో పెద్ద సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. మనం 3 గంటల ముందుగా నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోటాతో 6 లోటాలు నీళ్ళు వేసుకోవాలన్నమాట. నానబెట్టుకోవడానికేమో 2 లోటాలు, మొత్తం 8 లోటాల నీళ్ళు సరిపోతాయి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్ళు బాగా మరగనించుకోవాలి. దీంట్లో 2 స్పూన్లు జీలకర్ర, ఒక 10 పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసుకుని వేసుకోవాలి. ఇలాగా వేసేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని నీళ్ళు బాగా మరిగేదాకా ఉంచుకోవాలి. మనం 3 గంటల ముందుగా నానబెట్టుకున్నాం కనుక బాగా నానిపోయి ఉన్నాయన్నమాట. ఇవి మెత్తగా సగ్గుబియ్యం. మన నీళ్ళు కాగిపోయిన తర్వాత మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యాన్ని వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. మన దగ్గర ఉండే పావుగంట సేపు. అవి బాగా కొంచెం ఉడికేటప్పుడు అప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు దగ్గరికి అయిపోయాక దించేసుకుని చల్లారబెట్టుకోవాలన్నమాట. సగ్గుబియ్యం అన్నీ ఇలా వేసేసుకుని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తాయి. మెత్తగా నానిపోయి కనుక నేను చెప్పే పక్క ఈ కొలతలతో చేస్తే చాలా టేస్టీగా రుచిగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే ఈ సమ్మర్లో ఏ వడియాలు పెట్టుకున్నారో కామెంట్ చేయండి. మనకి అన్నీ ఇలా దగ్గరికి ఉడికేదాకా ఇలా కలుపుకొని ఉడికించుకోవాలన్నమాట. నాకైతే సుమారు అరగంట సేపు పట్టింది ఉడకనందుకు. ఇలా కొంచెం ఉడికినప్పుడు మటన్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకుని ఒక 10 నిమిషాలు ఇలా దించేసుకుని ఫ్యాన్ కింద పెట్టుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. గోరువెచ్చగా చల్లారేదాకా ఉంచుకుని అప్పుడు పెట్టుకోవాలన్నమాట వడియాలు. మనకి ప్లాస్టిక్ షీట్ల మీద పెట్టుకుంటే తీసుకునేందుకు సులువుగా వచ్చేస్తాయి. మనకి ఎండ కూడా ఎక్కువ అవసరం లేదు. వీటికి ఒక 2 గంటల సేపు ఎండ అయితే సరిపోతుంది. గట్టిగా కాస్తే ఎండలో పెట్టేసుకుని ఆరిపోయిన తర్వాత తీసి చూపెడుతున్నాను అనమాట. నేను 2 గంటల తర్వాత తీస్తున్నాను. ఎంతో సింపుల్గా ఇలాగ పెట్టేసుకుని ఇలా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా సగ్గుబియ్యం వడియాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుంటే. మనకి వచ్చేదాకా వర్షాకాలం కనుక సాంబార్లోకి కానీ పప్పుల్లోకి కానీ నంచుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఆయిల్ కొంచెమే వేసాను నేను. డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ వేయను అనమాట. వేసేసుకుని ఇటు వేయించుకుని దీంట్లో ఉన్న కొద్దిగా తిన్నందుకు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కొంది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి వడియాలు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడల్లాగా చెయ్యి. మనకి ఏ సైజు కావాలంటే చిన్న సైజు కావాలితే చిన్న సైజు పెట్టుకోవచ్చు. ఈ